నిన్న 3వ తారీఖున మావోయిస్టు పార్టీ బెటాలియన్ కమాండర్ దేవా, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ వెంకటేష్ తో పాటుగా 20 మంది 48 ఆయుధాలతో సరెండర్ కావడం ఒక వంక ప్రముఖ వార్తగా, మరొక వంక ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా లోపట 14 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయి చనిపోయినారు. ఈ రెండు వార్తల లోపట ప్రధానంగా దేవాకు సంబంధించిన సరెండర్ వార్త ఏదైతే ఉందో ఒక తెలుగు మీడియా కాదు, నేషనల్ మీడియా లోపల కూడా ఇది ఒక ప్రముఖమైన ఒక చర్చనీయాంశంగా ఉంటే, ఎన్కౌంటర్ సంబంధించిన దానిపైన పెద్ద విశ్లేషణలు ఏమీ లేవు, దాని ఖండన మండలు ఏమీ లేవు, ఎవరు ఖండించలేదు. వాస్తవంగా ఒక వంక మావోయిస్టు పార్టీ నుంచి గత సంవత్సరంన్నర నుంచి కూడా తీవ్రమైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మరొక వంక సరెండర్లు కూడా జరుగుతున్నాయి, మరొక వంక సాయుధ పోరాట విరమణ కూడా జరిగింది. ఆ తర్వాత కూడా సరెండర్లు లేదా ఆయుధాలు ఒప్పగించడము ఇవంతా కూడా జరుగుతుంది. ఇవంతా జరుగుతుంటే మావోయిస్టు పార్టీ నుంచి కూడా వివిధ కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు లేదా కింది జిల్లా కమిటీ మెంబర్లు చాలామంది ఇప్పటికే బయటకు వస్తున్నారు, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అయినప్పటికీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కంటిన్యూగా ఎన్కౌంటర్ చేయడం అనేది అవుతుందో ఒక విషాదకరంగా, అంటే ఒక వంక కేంద్ర ప్రభుత్వం మీరు సరెండర్ కాండి అని చెప్పిన దాని ప్రకారం కూడా మరి అదే కనీసం కూడా ఏంటంటే వెయిట్ చేసే పరిస్థితి లేదు. సరెండర్ కమ్మన్నారు, సరే అవుతుండ్రు, వెనక ముందు ఏదో ఒక రకంగా ఒకరు వెనక ఒకరు వస్తుండ్రు, కనీసం ఓపిక కూడా లేదు, కనీసం కూడా ఒక సంయమనం లేదు. ఏ సంయమనం లేకుండా ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళు ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దక్షిణ బస్తర్ నుంచే, అంటే దేవాది దక్షిణ బస్తరే, మిగిలిన 20 మంది లోపల ఒక వెంకటేష్ తప్ప మరొక మెంబర్ తప్ప దాదాపు 15-16 మంది ఆ దక్షిణ బస్తర్ గ్రామాలకు సంబంధించిన వాళ్ళే. నిన్న ఎన్కౌంటర్ అయిన 14 మంది కూడా అక్కడి వాళ్ళే, కుంట ఏరియా అంటే అక్కడి ఏరియానే. కాబట్టి ఇది ఏదైతుందో అంటే ప్రభుత్వం ఏదైతుందో కనీసమైనా అది లేకుండా చంపడం అనే పద్ధతి ఏదైతుందో ప్రజానీకం లోపల ఇది ఎంత వ్యతిరేకత వచ్చినా ఎలాంటిది లేకుండా చంపడం ద్వారా ఏమి సాధించదలుచుకున్నది ప్రభుత్వం, ఇది చాలా అంటే ప్రజలంతా కూడా వ్యతిరేకించే విషయం, విషాదకరంగా ఉన్న విషయం. కనీసం ఏంటంటే ప్రభుత్వము వాళ్ళు సమన్వయం చేసుకుంటారు కదా, సమన్వయం చేయడానికి కూడా కొంత టైం పడుతుంది కదా. వాళ్ళు వేరు దళాలుగా వేరు ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకు సంబంధించిన పైన రాష్ట్ర కమిటీ సీసీ మెంబర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఉత్తరాలు ఏ విధంగా పోతున్నాయి, వాళ్ళ సమన్వయ సమస్యలు అవి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు లొంగిపోలేరు కూడా. పోతే ఒక టీము 20 మందో 30 మందో వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఆలోచించుకోవడానికి కూడా ఆ వ్యవధి లేకుండా ఇది చంపడం అనేది ఉందో చాలా ఇది తీవ్రంగా ఖండించే విషయం. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే కూడా అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగు ప్రాంతంలో కూడా మేధావులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు అంటే మార్చి ఏప్రిల్ అప్పుడు శాంతి చర్చల కోసం చాలా మంది నినదించారు, ఎన్కౌంటర్లు ఖండించారు, వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు, ఏ ఎన్కౌంటర్ల గురించి మాట్లాడటం లేదు, ఏ సాయుధ పోరాట విరమణ గురించి మాట్లాడతలేరు, ఏ సరెండర్ల గురించి మాట్లాడటం లేదు, మొత్తంగా సైలెంట్ అయిపోయినరు చాలా కాలం నుంచి. కాబట్టి ఇది ఏదైతుందో ఈ రెండు, ఒక వంక ప్రభుత్వం తప్పుంది, మరొక వంక ప్రజల గొంతుక కూడా ఏంటంటే ఇది లేదది, ఇది ఒక విచారించదగిన విషయం. ఇప్పుడు దేవా వీళ్ళు 20 మంది సరెండర్ అయినరు. సరెండర్కి సంబంధించిన దాంట్లో పట్ల కూడా మొదటగా అరెస్ట్ అని వచ్చింది. సరే అరెస్టే కాదు, అది వాళ్ళు ఆల్రెడీ సరెండర్గా వెంకటేష్ కూడా అక్కడ రాష్ట్ర కమిటీ మెంబరు తను స్పష్టంగా మాట్లాడిన విషయం ఏంటంటే ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లో పట్ల కూడా ఎలాంటి కూడా సాయుధ పోరాటానికి లేదు, సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని తను స్పష్టంగా చెప్పింది. అది వాస్తవంగా ఈ విషయము అనేక మంది దాదాపు గత 2 సంవత్సరాల నుంచి చాలా మంది బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, ఆలోచన పనులు అనేక మంది చెప్తున్నారు. నేను 8 ఏళ్ళ కానీ చెప్తున్నా, కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఏదో వాళ్ళు చాలా వెనుకబడి వాళ్ళు ఆలోచించకుండా చాలా అదిగా ఉన్నారు. తర్వాత సరే చాలా మంది బయటికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక మంది వస్తుండ్రు, కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది అది లోపట ఉన్న వాళ్ళు కావచ్చు, లోపట ఉన్న వాళ్ళు ఈ మధ్యన ప్రకటనలు లేవు, కానీ 1-2 నెలల క్రితం ఇచ్చిన ప్రకటనలు కానీ లేదా దాన్ని ఆసరా చేసుకొని బయట వాళ్ళు కొంతమంది మావోయిస్టు అభిమానులు అనుకునే వాళ్ళు, కవులు, కళాకారులు అనుకునే వాళ్ళు పదే సాయుధ పోరాటం అని మాట్లాడుతూ ద్రోహులు అంటూ మాట్లాడుతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళు వాస్తవంగా ఇప్పుడు ఉన్నది ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా సాయుధ పోరాటానికి ఎలాంటి అనుకూల పరిస్థితులు లేకపోవడే కాకుండా కూడా నష్టకరంగా పరిస్థితులు, అనుకూలం కాదు
తీవ్ర నష్టమైన పరిస్థితులు కూడా కళ్ళ ముందట గుడ్డివానికి సైతం కూడా కనపడుతున్నది. గుడ్డివానికి కనపడుతుంటే కూడా అలా పనిచేసి వచ్చిన వాళ్ళు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్లు అనేక మంది వాళ్ళు చెప్తూ బయటకు వస్తుంటే కూడా ఏంటంటే వీళ్ళు ఆ పాట తప్ప మరొక పాట లేదు. ఇప్పటికి ఇవాళకి కూడా కవిత రూపంలోపట, పాట రూపంలోపట, వ్యాసం రూపంలోపట సాయుధ పోరాటం ద్రోహము అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ వాస్తవంగా ఈ పీరియడ్ లోపట వాళ్ళు రక్షించుకోవడం అనేది ప్రధానమైన విషయం తప్ప వాళ్ళు రక్షించుకోకుండా చచ్చిపోతుంటే కూడా ఇంకా సాయుధ పోరాటం అంటే మానవత్వం ఉందా? కనీసం కమ్యూనిజం పోని, నీ సిద్ధాంతం పక్క పెట్టు, మానవత్వం ఉందా? మనుషులు చనిపోతుంటే కూడా మనుషులను ఎట్లా రక్షించుకుందామని ఉండాలి. రక్షించడానికి ప్రాధాన్యత ఇవ్వలేకుండా ఆ సిద్ధాంతం ఏం సిద్ధాంతమో కానీ సాయుధ పోరాటం అనే సిద్ధాంతం అనేది ఉందో దానికోసమే ఈ పూజలు చేయడం అనేది, కనీసం ఆ మనుషులు బతుకుంటే కదా, ఆ మనుషులు బతుకుంటే దాని సిద్ధాంతం ఆయుధాలు కాదు, దాని సిద్ధాంతం నూతన ప్రజాస్వామిక విప్లవం, దాని సిద్ధాంతం నూతన ప్రజాస్వామ్యం లేదా కమ్యూనిజం కావాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి, వాళ్ళు కూడగట్టాలి. వాళ్ళు కూడగట్టకుండా ఇప్పుడు ఆల్రెడీ సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళు పదే చెప్పిన వాళ్ళు చెప్పిన వాళ్ళు రేపు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కూడా. కాబట్టి మనుషులను బతికించుకునే పద్ధతి కాకుండా ఇప్పుడు ఈ సాయుధ పోరాటం అని చెప్పడం ఏతుందో అంటే వరుసగా దాదాపు ఏంటంటే ఈ నష్టాలన్నిటి ఏతున్నాయో మనం చాలా ఇప్పుడు బెటాలియన్ ఇడిమా ఎందుకు చనిపోయిండు? ఇడిమాతో పాటు 50 మంది ఎందుకు అరెస్ట్ అయినరు? వాస్తవంగా ఇడిమ చనిపోవడానికి 50 మంది అరెస్ట్ కావడానికి మావోయిస్టు పార్టీ సాయుధ మార్గీలు తీసుకున్న తప్పుడు ఎత్తుగడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. తప్పుడు ఎత్తుగడది. నీకు అనుకూలమైన పరిస్థితి లేకుండా వాళ్ళు అసలు అక్కడ అడవిలో ఉండలేరు, అటు యుద్ధము చేయలేక వాళ్ళని ఎక్కడో సెటిల్ చేయాలి. సెటిల్ చేసి ఏం చేస్తారు? వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారా? ఎక్కడ అంటే 50 మంది ఇడుమతో సహా సెటిల్ కావడానికి ఎక్కడో అక్కడ పంపించారు, అరెస్ట్ అయినరు. వాళ్ళు ఎవరు పోయిందంటే వాళ్ళంతా పోలీస్ ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళ దాంట్లో పోలీస్ ఏజెంట్లే పట్టించారు. వాళ్ళే కాదు, అక్కడ సత్యనారాయణ రెడ్డి లేదా రాజ్దాదా రామచంద్రారెడ్డి వాళ్ళు ఎందుకు పోయినరు? వాళ్ళందరినీ అంటే సర్క్యులర్ లోపల ఏడాది క్రితమే వాళ్ళ యొక్క సీసీ నిర్ణయించుకున్నది ఇక్కడ సాధ్యం కాదు, ఈ అడవిలో సాధ్యం కాదు అని చెప్పి బయటికి చాలామందిని పంపుతున్నారు. వాళ్ళు చాలామందిని పంపి ఎక్కడో సెటిల్ చేయాలనుకుంటే వాళ్ళిద్దరు చనిపోయినరు. వాళ్ళతోటి ఉన్నోళ్ళు, వాళ్ళకి సహకరించేటోళ్ళు, కోరియర్లు, ఎవరు ఇన్ఫార్మర్లు, ఎవరు షెల్టర్లో ఉన్న ఇన్ఫార్మర్లు, అదంతా కూడా పోలీసులేక సంబంధించింది. అది వాళ్ళే కాదు ఇంకా చాలామంది అరెస్ట్లు అయినరు. కాబట్టి ఇప్పుడు సరెండర్ అనే దాంట్లో ఇప్పుడు దేవా సరెండరు లేదా అరెస్ట్ అని చెప్పి వచ్చింది. సరెండర్ అని అంటే వేరే వాళ్ళు ఏపీసీఎల్స్ అరెస్ట్ అన్నారు, లేదా అది అసలు అరెస్ట్ అయితే సరెండర్ చెప్తున్నారు, తప్పని చెప్పి మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్లో మరి వాళ్ళు 41 మంది అయితే అది కూడా ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అని చెప్పిండ్రు. అంటే జగన్ పేరుతోటి దామోదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో వాళ్ళు అరెస్టు అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు అరెస్టా సరెండరా? అసలు ఎందుకు ఒకవేళ అరెస్ట్ ఎందుకు అవుతుండ్రు? ఆయుధాలతో ఉన్న వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతుండ్రు అంతమంది? కాబట్టి ఇదంతా కూడా ఇది అసలు అంటే మావోయిస్టు పార్టీ సరెండర్ పంపుతున్నారా, లేకపోతే వేరే రకంగా ఇంకెక్కడో దాచుకోవాలని చెప్పి ఆ దాచుకోని దాంట్లో కూడా తొందరపాటుతోటి చాలా తప్పుడు పద్ధతిలో పంపుతున్నారా? కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రమాదకరమైన ఎత్తుగడ ఏదో తీవ్ర నష్టకరంగా మారుతుంది. మావోయిస్టు పార్టీకి నేను ఈ సందర్భం కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు బయటికి పంపడం ద్వారా ఎవరైతే ఉన్నారో మీకు తెచ్చే వాళ్ళు, మీకు సమాచారం చెప్పే వాళ్ళు మీ చుట్టూ పోలీస్ ఇన్ఫార్మర్లు ఉన్నారు, పోలీసులే ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టు, మీకు తెలిసిన విషయమే, తెలియని విషయం కూడా కాదది. కాబట్టి మీరు తొందరపాటుతోటి అంటే సాయుధ పోరాట విరమణ చేయొద్దనే పేరుతోటి ఈ తీసుకున్న ఎత్తుగడలు తీవ్రంగా నష్టకరంగా ఉన్నాయి. అక్కడ పోయిన వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి మీరు మీ తప్పుడు ఈ ఎత్తుగడలు మార్చుకోండి, మీరు సాయుధ పోరాట విరమణ చేయండి, మీరు బయటికి రండి, బయటికి సమాజంలోకి వచ్చి కూడా ఏంటంటే మీరు పనిచేయండి, మీరు అనుకునే విప్లవం కోసం, మీ కమ్యూనిజం కోసం పనిచేయండి అనేది నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మాత్రమే కాదు, ఒక ఈ సందర్భం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్కౌంటర్లు ఆపండి, మీరు ఎన్కౌంటర్లు ఆపండి, సంయమనం పాటించండి. సంయమనం పాటించడం ద్వారా కూడా మావోయిస్టులు ఆలోచించుకొని వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి అని చెప్తున్నా. మరొక వంక కూడా అంటే బయట ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు మీరు ఎన్కౌంటర్లు జరుగుతుంటే కూడా గతంలో కూడా చాలా మంది వ్యాసాలు రాశారు, మాట్లాడారు. ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు, ఎన్కౌంటర్ల గురించి మాట్లాడటం లేదు, సరెండర్లు మాట్లాడతలేరు, సాయుధ పోరాట విరమణ మాట్లాడతలేరు. కాబట్టి మీరు మీకు అర్థమయ్యేదో మీరు మీరు మీ స్పష్టంగా మీ అవగాహన మీరు అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవటం లేదని కాదు, మీరు అర్థం చేసుకునే వాళ్ళే. కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మాట్లాడడం ద్వారానే కనీసం ఉన్న మెంబర్స్
నాయకుల సభ్యుల ఎవరైనప్పటికీ కూడా కనీసమైన ఆ మెంబర్స్ అయినా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనీసమైనది మానవత్వం అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను.